హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు ఏంటంటే సాయిబాబా దివ్య పూజ గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ బాబా పూజ విధానం కూడా చెప్తున్నాను. అండ్ బాబా గారికి లెఫ్ట్ సైడ్లో వినాయకుని చేసుకోవాలి అండ్ రైట్ సైడ్లో ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు. మీకు కులదేవుడు ఉంటే కులదేవుని పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీ ఇష్టం ఏ దేవునైనా పెట్టుకోవచ్చు. అండ్ తాంబూలం పెట్టాలి, ఆకు ఒక్క అట్టుపండు 1 రూపీ కాయిన్, ఒక ప్రసాదం చేసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, ఇంక కామన్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. దీపాలు పెట్టుకోవాలి. ఉత్తిగా దీపాలు కిందన నేల మీద పెట్టకూడదు కాబట్టి తమలపాకు మీద నేను దీపాలు పెట్టుకున్నాను. అండ్ నైట్ క్లాత్ని పసుపు నీటిలో నానబెట్టి ఎండబెట్టుకున్న తర్వాత డ్రై అయిపోతుంది కదా క్లాత్. ఆ క్లాత్లో కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం అక్షింతాలు వేసుకొని ఒక 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ తీసుకొని దేవుడిని మీరేం కోరుకున్నారో ఆ కోరికని దండం పెట్టుకుని అక్కడ పెట్టేయనమాట. పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ పసుపు కుంకుమ వేసుకొని దండం అక్షింతలు వేసుకొని దండం పెట్టుకొని ముడుపు కట్టుకొని బాబాగారి కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 108 మంత్రాలతో ఒక్కొక్క పుష్పం వేసి దండం పెట్టుకోవాలి. మీ దగ్గర పువ్వులు ఎక్కువ లేవు అనుకుంటే గులాబీ పువ్వులు రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు కానీ 108 రెక్కలు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రెక్క వేసి పూజని ప్రారంభించాలన్నమాట. అండ్ మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ముందే చేయాలనుకుంటే ముందే చేసుకోండి. మీకు ముందే అంటే ఏదైనా కోరిక తీరుతుంది, దేవుడి మీద నమ్మకం ఉంది అనుకుంటే ముందే చేసుకోండి. లేదు కోరిక తీరిన తర్వాత నేను పూజ చేసుకుంటాను, ఇలా మొక్కు చెల్లించుకుంటాను అంటే అది కూడా మీ ఇష్టమే. 5 వారాలు ఉంటుంది, 7 వారాలు ఉంటుంది, 9 వారాలు అలాగా పుస్తకాలలో ఉంటుందన్నమాట. మీకు నచ్చినట్టు మీకు ఎంత వీలైతే అలా చేసుకోండి. అండ్ నేను చెప్తున్నాను కదా, బాబా గారి వల్ల నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా భక్తురాలిని. బాబా అంటే నాకు పిచ్చి మాట. అంటే మనము దేవుడిని అభిమానిస్తే దేవుడు ఆటోమేటిక్గా మనకి ఏదో ఒకటి ఇస్తాడు, అది నేను నమ్ముతాను. మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి ఇస్తాడు. ఇదే కాదు, ఎప్పటికైనా మనకి అంతే, చెడు చేస్తే చెడే వస్తుంది. సో కమ్ టు ద పాయింట్, అలా పూజ చేసుకొని ఇలాగా హారతి ఇచ్చుకొని ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారు అన్నది కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను తప్పు చేస్తే కిందన నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. దానికి అన్నిటికీ నేను సరిదిద్దుకుంటాను అనమాట, ఇలాగా అలాగా అనేసి. సో నాకు తెలిసినంత వరకు నా బాబా గారికి నా మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీగా చేసుకున్న పూజ ఇది మాట. అని ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా చేసుకుంటాను. ఒకసారి కనకరంబాలు ఉంటే కనకరంబాలు, లేదంటే మల్లెపూలు ఉంటే మల్లెపూలు, లేదు పువ్వులే ఉంటే పువ్వులు, ఏముంటే అవి బాబా గారికి చేసుకుంటాను అనమాట. అండ్ నా చేతులతో ఒక ప్రసాదం చేస్తాను. మా వారు ఏం చేస్తారంటే కోవా కానీ జిలేబీ తెచ్చుకొని వచ్చి బాబా గారికి ప్రసాదం కింద పెడతాను అనమాట. సో చెప్పాను కదా, ఒకవేళ మీకు పువ్వులు ఉంటే పువ్వులు ఓకే, ఒకవేళ మన దగ్గర పువ్వులు లేవు అనుకుంటే రెక్కలతో బాబా గారిని మనము పూజ విధానం పూజ చేయొచ్చు. ఇదే నేను ఇలా ఆచరిస్తాను. మీరు ఎలాగా ఆచరిస్తారో నాకు తెలీదు. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను బాబా దివ్య పూజ గురించి చెప్తూ ఉంటే నా ఫేస్లో హ్యాపీనెస్ చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎంత అంటే చెప్పలేను. సో ఇలాగంతా అయిపోతుంది కదా. ఒకవేళ పూజ 5 వీక్స్ అనుకుంటాను, 4 వీక్స్ ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ వీక్ నేను పుస్తకాలు పంచిపెట్టాలని నేను అనుకున్నాను. మీరు అనుకుంటే అనుకోండి, లేదు అనుకుంటే లేదు, అప్ టు యూ. సో నేను 5 పుస్తకాలు 5 వారాలు కాబట్టి 5 పుస్తకాలు 5 మనుషులకి ఇవ్వాలనుకుంటాను. సో అలాగే పుస్తకాలు తీసుకొని బాబా గారి దగ్గర పెట్టుకొని నేను పూజించుకున్న తర్వాత లాస్ట్కి ఆ పుస్తకాలన్నీ బాబా గుళ్ళోని పంచిపెడతాను అన్నమాట. ప్రసాదం పట్టుకుని వెళ్ళి ఆ మొక్కు కూడా బాబా గుళ్ళో వేస్తాను. చాలామంది షిరిడి వెళ్ళి ఆ మొక్కుని చెల్లించుకుంటే చాలా మంచిది. కానీ నేను షిరిడి వెళ్ళే అంత వీలు లేదు కాబట్టి నాకు దగ్గరలో ఉన్న నా బాబా దగ్గరికి ఆ పాదాల దగ్గరికి నేను చేరుస్తున్నాను.
అంత బాబా దయే అంతనా. సో ఇంకేంటి విశేషాలు? మీరందరూ ఎలా ఉన్నారన్నది కిందన కామెంట్ చేయండి. అండ్ బాబా గారి గురించి చెప్పాలంటే అస్సలు నాకు మాటలే రావు. ఎంత చెప్పినా చాలా చాలా తక్కువ. మనకి ఎంత వీలుంటే అంత చెయ్యండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దయ బాబాని నమ్ముతారో నమ్మరో నాకు కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఏం లేదంటారు. కానీ బాబా గారికి మనం మనస్ఫూర్తిగా బాబా నాకిలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటే బాబా కంపల్సరీ తన దయతో అందరికీ మారుస్తారన్నమాట. సో, నాకన్నీ తెలుసు. ఎందుకంటే నేను చాలానే చూసాను. హెల్త్ కండిషన్స్ మా మామయ్యకి బాలేనప్పుడు గానీ, మా మమ్మీకి బాలేనప్పుడు గానీ నేను మొక్కుకునేదాన్ని, బాబా ప్లీజ్ ఇలా చేయాలి, ఇలాగా అయితే బాగుంటది, ఇలా క్యూర్ అవుతే బాగుంటది అని నేను చాలానే మొక్కుకున్నాను. సో, అన్ని మొక్కులు నేను తీర్చుకున్నాను. ఎందుకంటే బాబా ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా, ఇంత ప్లెజెంట్‌గా ఉన్నాను. అండ్ బాబా గురించి చెప్పాలంటే అసల టైం సరిపోదు, ఏమీ సరిపోదు. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.